బీచ్లో బీర్లు అలాగే మద్యం అమ్మకానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైజాగ్లోని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ తీరంలో భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసన ప్రదర్శనలోని బీచ్ తీరంలోని బీర్ సీసాలు మద్యం సీసాలని పగలగొట్టారు. అదేవిధంగా ఈ బీచ్లో బార్లు ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి జీవో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో జీవో నెంబర్ 362 కాపీలను కూడా తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా మహిళలే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా మహిళల నేతలు, వైసీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున విశాఖ నగరానికి తరలి వచ్చారు. ఆర్కే బీచ్ తీరంలోని కాళీమాత టెంపుల్ నుండి పాండురంగ బీచ్ వరకు కూడా వాళ్ళు ర్యాలీగా నిర్వహించి బీచ్లోని మద్యం సీసాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆ యొక్క జీవో కాపీలు తగలబెట్టడం కూడా జరిగింది. అదే సందర్భంగాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ వరద కళ్యాణి, అలాగే మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఇంకా మాజీ ఎంపీ అంటే అనకాపల్లి మాజీ ఎంపీ అయినటువంటి సత్యవతి, ఇంకా కొంతమంది మాజీ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ పరిపాలన అంటేనే నేరాలు, అలాగే ఘోరాలు జరగడం, అదేవిధంగా మద్యం ఏర్లే పారడం అని చెప్పేసి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కించపరచడం జరిగింది. ఇంకా మరోవైపు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి సంపద సృష్టి నిర్ణయాలన్నీ కూడా కేవలం మద్యం ఏర్లే పారించడమేనా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బీచ్ తీరంలోని మద్యం బార్లు ఏర్పాటు చేయడం అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమం కనుక అమల్లోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని చిల్లర పైసలకు అమ్మేయడం జరుగుతుంది. ఇంకా అది అయిపోయింది. ఇంకా బీచ్ ఒడ్డు తీరం ఒకటి మిగిలిపోయింది. బీచ్ తీరాన్ని కూడా పూర్తిగా మద్యం బారిన చేసి మహిళలకు రక్షణ లేకుండా చేయడమే వాళ్ళకి ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాఖపట్నంలో సెటిల్ అవ్వాలని ఎంతో మంది కోరుకుంటారు. ఎప్పటి నుంచో సుందరమైన ప్రకృతి ప్రాంతాలకు నిలయం, ప్రశాంతమైన జీవితం, మరి ఎంతో అభివృద్ధికి విద్యకి కూడా కేంద్రమైనటువంటి విశాఖపట్నాన్ని ఇవాళ బీచ్ షాప్స్ అన్న పేరుతో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, మహిళల యొక్క భద్రతని, మరి ఒక మంచి వాతావరణాన్ని కూడా పాడు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి ఏదైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని ఆయన అనుకుంటే ఈవేళ ఒక గోవా ఉండి ప్రాంతం గోవా అనగానే మనకేం గుర్తొస్తుంది? అభివృద్ధి గుర్తొస్తుందా? లేకపోతే ఏదైనా దేశానికి ఒక మోడర్న్ సిటీగా గుర్తొస్తుందా? ఒక చెడ్డ వాతావరణం మనకి గుర్తు చేసే ప్రాంతంగా ఈ రోజు ఇది ముద్రపడింది. మరి అటువంటి ప్రాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఎవ్వరు కూడా హర్షించడం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ విశాఖపట్నాన్ని ప్రాంతాన్ని ఎటువంటి సమయంలో అయినా సరే బీచ్ షాప్స్ దాన్ని ప్రజల్ని దిగుతాలతో ఆడుకోవద్దని చెప్పని పిలుపు వరకు ఇక్కడికి ఇచ్చేసాం. ఇది మన సిఆర్జెడ్ ప్రాంతం, సిఆర్జెడ్ 3లో ఉంది. అంటే 30 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మన తీర ప్రాంతానికి ఖచ్చితంగా ఏమంటే గోవాలో తీసుకొస్తున్నాం. ఈవేళ టూరిజం పేరుంట బీచ్ షాప్స్ తీసుకొచ్చి ప్రజలకి మేము అంకితం చేస్తున్నాం. విదేశీ పర్యాటకులు ఆకర్షిస్తున్నా ఉన్నారు. దీనివల్ల ఉపాధి సరిపడే ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? రెండవది, ఈ ప్రాంతంలో సురక్షితంగా ఈ రోజు పెద్దవాళ్ళు గాని, ఆ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు గాని అర్ధరాత్రి అయినా సరే నిర్భయంగా ఈ రోజు ఇక్కడ నడక సాగించే విధానాన్ని జగన్ తీసుకొస్తే అర్ధరాత్రి వరకు తాగి తోగి ఈ రోజు మహిళపై అనేక మంది దాడులు చేయడానికి ప్రేరేపిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న వాటికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. పిల్లలు కనటం, పిల్లలే సంపద సృష్టి, పిల్లల కంటేనే సంపద సృష్టి అని ఒకవైపు మద్యాన్ని ఆదాయంగా మార్చుకుని గత ప్రభుత్వ హయాంలో విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సంపదను సృష్టించగలుగుతాం. ఈ సమాజంలో సమానత్వం రావాలంటే కేవలం అది విజ్ఞానం ద్వారా మాత్రమే వస్తుందని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి విద్యారంగంలో, వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తాగు తూగు తాగు మూగు అనే పథకాలను తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తులో ప్రశ్నార్థకం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ మద్యం షాప్స్ కి బీచ్ షాప్స్ పేరుతో ప్రభుత్వం నిర్ణయిస్తే మీరు మీ స్టాండ్ ఎందుకు చెప్పట్లేదు? మీరు అనుకూలమా ప్రతికూలమా? మీ మంత్రి కదా కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే తీసుకుంటే
హోంమంత్రి అనిత గారు. ఆమెకి ఎందుకు ఇచ్చారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఆడపిల్లల జీవితాన్ని గాలి కొదిలేసి అనిత గారు అవ్వచ్చు, సవిత గారు అవ్వచ్చు, సంధ్యారాణి గారు అవ్వచ్చు, వాళ్ళు క్యాబినెట్ లో కూర్చున్నప్పుడే ఈ జీవోకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే మహిళలు అయ్యుండి నిజంగా సిగ్గు చేయడానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు అంటారు కూల్ డ్రింక్ అంటే దీనిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అనేసి. నిజంగా పల్లా శ్రీనివాసరావు గారికి ఒకటే అడుగుతున్నాను, ఇదే మాటని మీ భార్య దగ్గర అనగలరా? మీ కుటుంబంతో వచ్చి ఇక్కడ బీ షాప్స్ లో ఉన్న మద్యం షాప్స్ లో కూర్చోగలరా? అలాగే మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే క్యాలరీస్ తక్కువ ఉన్నాయనేసి డ్రింక్ బదులు మద్యం బాటిల్ ఇవ్వగలరా? అలాగే తీసుకుంటే మీరు రాష్ట్ర అధ్యక్షులు కదా, మీ టీడీపీ ఆఫీస్ కి అతిథులు అలాగే కార్యకర్తలు వస్తే వాళ్ళకి టీ కాఫీల బదులు బీర్ బాటిల్స్ ఇవ్వగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను.